అందుకే వీలైనంత త్వరగా అమ్మాయికి చిన్నయ్య గారికి కార్యముహూర్తం పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారయ్యా? అది భద్రయ్య, ఏంటయ్యా అంత ఆలోచిస్తున్నారు? ముహూర్తాలు ఈ మధ్యకాలంలో లేవని పంతులు గారు ఏమన్నా చెప్పారా? అమ్మ నీలవేణి, ఈ మధ్య మళ్ళీ ముహూర్తం పెట్టడానికి ఏమన్నా చూశారా? పంతులు గారు ఏమన్నా ముహూర్తాలు లేవన్నారా? ముహూర్తం చూడాలంటే పంతులు గారు వస్తారు, పంచాంగం చూస్తారు. కానీ అసలు ఏ ఉద్దేశం లేకపోతే ఏమీ జరగదు కదా అల్లుడు. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? మనం కార్యం చేయించాలి అనుకున్నాము, కానీ కార్యం కన్నా ఇంకా ముఖ్యమైన కార్యకలాపాలు ఈ ఇంట్లో ఇంకేవో జరుగుతున్నట్టున్నాయి. పెద్దావిడ కదా, అనుభవం ఎక్కువ, అందుకే విషయాన్ని వివరించక ముందే అర్థం చేసుకుంది. భద్రయ్యకు మాత్రం అర్థం కావడం లేదే. ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు? అర్థమయ్యేలా చెప్తే సరిపోతుంది కదా. అమ్మగారు, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. నీలవేణి, ఎందుకు ఆపుతున్నావు? ఏమైనా వినకుండా విషయం వినబోతున్నానా? అదేమీ కాదులే నాన్న. ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, నేను భోజనం వడ్డిస్తాను. భోజనం తిని వెళ్ళేటట్టుగా లేదే పరిస్థితి. అల్లుడు, నువ్వు గుండె కాస్త దిటవు చేసుకో. నువ్వు భరించలేని మాట ఏదో తినాల్సి వచ్చేటట్టుగా ఉంది. అయ్యా, ఎండకి వానకి తట్టుకున్న మనిషిని మీరేం చెప్పినా తట్టుకుంటాను. చెప్పేదేదో సూటిగా చెప్పండి. ఇంతవరకు వచ్చాక దాచిపెట్టడంలో అర్థం లేదు. చూడు భద్రయ్య, మా తమ్ముడికి మీ అమ్మాయికి విడాకులు కాబోతున్నాయి. ఇద్దరు విడిపోతున్నారు. ఎలాగో వచ్చారుగా, వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా మీ కన్న కూతురుతో పాటు తిరిగి వెళ్ళొచ్చు. అయ్యా, ఏం మాట్లాడుతున్నారు అయ్య గారు? అయితే గర్భగుడి లాంటి ఇంట్లో దీపం లాంటి నా కూతురు జీవితం ముగిసిపోబోతుందా? దీపాన్ని దేవుడే కాచుకుంటాడనుకున్నాను, కానీ దేవుడే దీపాన్ని ఆర్పేయబోతున్నాడా? అయ్యా చెన్నయ్య గారు, ఏంటయ్యా ఇది? పెద్దమ్మ గారు, సమాధానం చెప్పండి. నా కూతురు ఏం పాపం చేసింది? ఏం తప్పు చేసింది? అదేమైనా తప్పు చేస్తే 4 తిట్టండి, ఓ 2 దెబ్బలు కొట్టండి. అంతేగాని విడాకులిచ్చి పంపించేస్తానని మాత్రం అనకండమ్మా. నిర్ణయాలు అయిపోయాయి. నువ్వు కారణాలు అడగడం వల్ల, కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అలా అనకండి అమ్మగారు. నా కూతురు జీవితం నాశనం చేయకండమ్మా. అయ్యా చెన్నయ్య, చెప్పండి అయ్యా. అమ్మా, నా కూతురు జీవితం నాశనం చేయకండమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటారమ్మా. పెద్దయ్య,
నా కూతురు జీవితం నాశనం చేయకండి అయ్యా. అమ్మా, నా కూతురు జీవితం నాశనం చేయకండి అమ్మా. మీకు దండం పెడతానయ్యా. వద్దయ్యా, నా కూతురు జీవితం నాశనం చేయకండి అయ్యా. అయ్యో ఏమైంది